వ్యవసాయంలో మీకు శాస్త్రవేత్తలు బయట మీకు గవర్నమెంట్ శాస్త్రవేత్తలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అగ్రికల్చర్ ఆఫీసర్ని సలహా తీసుకుని వెళ్ళండి. కానీ దాదాపు మీకు అందరూ మంచి చెప్తారు, చుట్టుపక్కల అటుపక్కన ఇటుపక్కన వాళ్ళందరూ మంచి చెప్తారనేది ఎప్పుడు అది చేసుకోకండి. ఎవరంటే ఊళ్ళో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కొంతమంది ఏంటంటే సొంత బాబాయి లేకపోతే పెద్దనాన్న కొడుకులు వాళ్ళని వాళ్ళ చుట్టాలని వాళ్ళని అడిగితే చెప్పేది సలహా ఒకటే, మందులు కొట్టద్దు, ఏం చేయొద్దు, అది ఏం చేయొద్దు, మీరు ఈ కాదు అంటారు. కొంతమంది నిజాయితీగా చెప్తారు. కొంతమంది ఏంటంటే ఎక్కడ మనకంటే ఒక బస్తా ఎక్కువ పండుతుందని ఈర్ష్యతో కూడా ఉంటుంది. వాళ్ళు చెప్పరు. వాళ్ళది ఒకవేళ వాళ్ళు కొడుతున్నాయి అసలు ఇష్యూ కూడా చెప్పదు. వాళ్ళ ఉన్న దరిద్రం ఏంటంటే ఒకడు మంచిగా ఎదుగుతూ ఉంటే ఒకడు చూడడు. ఒకడు ఏదన్నా దెబ్బతిండంటే ఆడ బాగా అయిందని ఏడ్చేవాళ్ళే ఎక్కువ. సమాజంలో ఎట్లా తయారైందంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా మంచి సలహా ఇచ్చినావు అనుకోండి, నీ చెడగొట్టే సలహాలు చెప్తారు వాళ్ళు. అందుకే మీరు సలహా తీసుకోవడం అనేది బాగా అనుభవం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళని అడిగితే ఎట్లా చేయాలి అట్లా అంటే వాళ్ళు చెప్తారు ఎక్కువ దిగుబడి సాధించేది. మీరు అయిన వాళ్ళ దగ్గర అసలు పొరపాటును కూడా చెప్పకండి. బాగా దగ్గర బంధువుల దగ్గరికి వెళ్ళకండి. మీ సొంత బాబాయ్ పిల్లలు లేకపోతే ఇంకొకళ్ళ పిల్లలు వాళ్ళే చెప్తే మిమ్మల్ని తప్పుదావ పట్టించడానికి, కొంచెం మిమ్మల్ని అప్పుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దోస్తానం కూడా అంతే, కొంత గలీజ్ దోస్తానం. చెప్పరు, వాళ్ళు కొట్టేవి చెప్పరు, వాళ్ళు చేసేవి చెప్పరు. దయచేసి నాకు అనుభవం కొద్ది ఏంటంటే తెలుస్తున్నది ఏంటంటే బీపీటీ శుద్ధ దండగా. వేసవకాలం గంగా కావేరి కూడా దండగే. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి తొందరగా వస్తుందని మనం మోస పద్ధతిలో గంగా కావేరికి వెళ్తున్నాం. గంగా కావేరి ఏం చేస్తుంది, ఇప్పుడు ఎంత తీదినా 50 అందరూ మాకు 70 అవుతున్నాయి 80 అవుతున్నాయి అని చెప్తున్నారు. పొలాలు ఎక్కువ ఉంటాయి, ఎవరికి 80 70 ఎక్కడా కాలాది. పొలం ఎక్కువ ఉంటుంది, దాని వాల్యూ అది ఉంటుంది. మీరు గమనించి చూస్తే దిగుబడి చూసేవి వ్యవసాయ అధికారులను కనుక్కొని స్థానికంగా వాళ్ళని కనుక్కొని చెప్తే వాళ్ళు చెప్తారు. లేదు అత్యధికంగా దిగుబడి సాధించే వాళ్ళ రైతుల్ని పొలాలు పరిశీలించండి, వాళ్ళు చెప్తారు. ఈ మధ్యలో ఉన్న ఈ డమ్మీ వాళ్ళని మాత్రం